హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మనం కదంబం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. క్వాంటిటీ ఎలా అయితే మనం ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో అంతే కందిపప్పు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనం కదంబం రైస్ కావాల్సిన పొడిని ఎట్లా తయారు చేసుకోవాలంటే మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక పాన్ లో ఇవన్నీ తీసుకుని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పొడేనండు ఈ కదంబం రైస్ కి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇవి డ్రై రోస్ట్ అయ్యాక కొంచెం సేపు చల్లారించి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కదంబం రైస్ లోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కదంబం రైస్ లో గుమ్మడికాయ అలాగే చిలకడ దుంప వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ ఇందులో వేసుకుని కొంచెం పసుపు, సాల్ట్ వేసి ముక్కల్ని కలిపి 1 minute బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా ఈవెన్గా మిక్స్ చేసి వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ని పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు బాగా ఉడికాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని అది ఇందులో వేసి ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసి ఒక 3 minutes ఉడికించుకోవాలి. చింతపండు రసం ఉడికాక మనం ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకుని 2 to 3 spoons ఇది కూడా ఒక 3 minutes ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికాక మనం ఇక్కడే కొంచెం టేస్ట్ చేసుకొని సాల్ట్, పులుపు, కొంచెం స్వీట్నెస్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం, కందిపప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 3 minutes ఆర్ 4 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేరే ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పుల్ని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో వెల్లుల్లిపాయలు, శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేయాలండి. ఇంగువ యాడ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్లో కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని మనం ముందుగా రెడీగా ఉంచుకున్న రైస్లోకి వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు తాలింపు రైస్తో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా కదంబం రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లటి క్లైమేట్ లో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు.